నమస్తే మేడం. నమస్తే. ఏ టైంకి వచ్చారు గుడికి? 9 o'clock. 9 o'clock వచ్చారు. ఎలా అయింది దర్శనం అంతా? దర్శనం బాగైంది. బాగైందా? అంటే ఎంతసేపు పడింది అంటారు మొత్తం దర్శనానికి? అంటే ఇప్పుడు టైం ఎంత అయిందో నేను వాచ్ పెట్టుకోలే. ఓకే, మంచిగా అయిందా మేడం దర్శనం అంతా? ఓకే, అంత హ్యాపీయేనా మరి? అంతా హ్యాపీయే. ఓకే, మరి ముక్కోటి ఏకాదశి అంటే ప్రత్యేకంగా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఉన్న ఈ 365 డేస్లో ఎన్ని ఏకాదశులు వచ్చినా ఈ ఒక్క ఏకాదశి అంత వాల్యుయబుల్ అంట. ఎందుకు అంటారు అట్లా? అంటే ఇవాళ మాత్రమే ఆ వైకుంఠం నుంచి ఆ వే ఉండిద్ది కాబట్టి అది. ఓకే, ప్రతి ఏకాదశికి వస్తుంటారా మేడం? ప్రతి ఏకాదశికి వస్తుంటాం. ఓకే ఓకే మేడం. ఇక్కడ మొత్తం మీరు చూసుకున్నట్లయితే దేవుడు అంతా కూడా అంటే తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందండి. ఎక్కడైనా వెంకటేశ్వర స్వామి అంతే కదా. హాయ్ అండి. హాయ్ అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు దర్శనానికి? ప్రస్తుతం మేము కుక్కడపల్లి నుంచి వస్తున్నామండి. కుక్కట్పల్లి నుంచి. ఏ టైంకి వచ్చారండి దర్శనానికి? యాక్చువల్లీ మేము దర్శనానికి 6:40 అరౌండ్ ఆ టైంలో వచ్చాము. ఓకే. ఏమి ఇబ్బంది లేకుండానే అయిపోయింది, తొందర మూవ్ ఆన్ చేశారు, బాగానే జరిగింది దర్శనం. ఓకే ఓకే. ప్రతి ముక్కోటి ఏకాదశికి వస్తుంటారా దర్శనానికి? వైకుంఠ ఏకాదశికి అయితే మేము వేరే టెంపుల్కి విజిట్ అయ్యాము. ఫస్ట్ టైం ఇక్కడ జాబ్ చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో ద ఫేమస్ టెంపుల్ కాబట్టి దీని గురించి తెలుసుకొని వచ్చామండి. చాలా హ్యాపీ ఉంది. అంటే ఇక్కడ స్వామివారి దగ్గరికి వెళ్ళాలంటే మనకు ఎంత అనుకూలంగా ఉండదు ఇప్పుడు తిరుపతికి. సో అక్కడికంటే ఇక్కడ మనకు తెలంగాణలో ద బెస్ట్ టెంపుల్ ఇక్కడ ఉంది కాబట్టి ద బెస్ట్ ఫీల్ అవుతున్నాం. హ్యాపీనెస్ ఉందండి చాలా. అంటే దర్శనం మంచిగా అయిందా మీకు? బాగుందండి, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి, చాలా బాగుంది, తొందరగా మూవ్ ఆన్ చేశారు. సో హ్యాపీగా దర్శనం అయిపోయిందండి. అంటే చాలా మంది కూడా తిరుపతికి ఈ టైంలో వెళ్ళారంటే కూడా అందరు స్ట్రక్ అయిపోతారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకోవచ్చు అనేసి కూడా చెప్తున్నారు కదా. సో ఒకవేళ వెళ్ళలేని వాళ్ళకి ఏం చెప్తారేంటి? వెళ్ళలేని వాళ్ళకు ఆర్థికంగా పరిస్థితులు ఇబ్బంది వల్ల ఈ టైంలో వెళ్ళాలని స్వామివారిని చూడాలని ఎవరికైనా ఉంటుంది. ఆ అదృష్టం ఇక్కడ చూసుకోవచ్చు అండి. ఇంకైనా అక్కడ ఫెసిలిటీస్ సేమ్ ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది ఎవరికైనా. తెలియని వాళ్ళకి ఇది చెప్తే ద బెస్ట్ అని నేను అనుకుంటున్నాను. నా సజెషన్ తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్లే అనిపిస్తుందా? యాజ్ నాకైతే అదే ఫీల్ వచ్చిందండి. స్వామివారిని అక్కడ చూడడం ఒక 50 seconds కూడా ఉండదు, కానీ ఇక్కడైతే ఆల్మోస్ట్ 1 minute అయితే చూసాను స్వామివారిని. ఫొటోస్ కూడా తీసుకున్నాను. అక్కడ చూసిన తర్వాత ఇక్కడ దేవుణ్ణి కళ్ళారా 1 minute వరకు చూసాను అన్నారు కదా, ఫీలింగ్ ఏంటి? ఇక చూసానా అంటే అది నాలో పెట్టుకుంటానండి, అందరికి చెప్పలేము కదా. ఆ ఫీల్ అనేది నా దగ్గర ఉంటుంది. ఫాస్టింగ్ అంటే దేవుడు ఫాస్టింగ్ ఉండాలని చెప్పలేదు, హ్యాపీగా నన్ను చూడడానికి రా నన్ను మొక్కుకోని అన్నారు అంతే. ఆ ఫీల్తోనే వచ్చాను, దర్శనం చేసుకున్నాను, దా హ్యాపీ అంతే. ఓకే 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 అండి. ఒక్క మాటలో చెప్పాలంటే ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి అనేసి ఒక మాటలో చెప్పండి. యాక్చువల్లీ అది తెలియదు, బట్ నాకైతే వైకుంఠ ఏకాదశి రోజు మన హిందువుల సాంప్రదాయం ద ఫెస్టివల్ మంచిగా చేసుకుంటారండి. ఒక ఫీల్తోని మన ఎవరైనా ఏదైనా పరిస్థితులు ఉన్నా కూడా ఈరోజు మొక్కులు అనేది తీరుతాయని ఒక నమ్మకం. ఈ రోజు నుంచి మనకు ఏ టెంపుల్స్లో అయినా కూడా మంచి ఉంటుంది మొక్కుకుంటే అనేది తెలుస్తుంది. కోరుకున్నానండి. ఎస్ అండి. నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఆఫీస్పేట అండి. ఆఫీస్పేట. ఏ టైంకి వచ్చారు ఇక్కడికి దర్శనానికి? ఏ టైంకి వచ్చారు? జస్ట్ 1 hour అయిందండి. 1 hour వచ్చారు. 1 hour అయింది వచ్చి. ఓకే ఓకే.